హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. మీ విలువైన సమయాన్ని మాతో పంచుకోవడానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. అండ్ ఇఫ్ యూ లైక్ ద కాంటెంట్ ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఒక క్యాన్సర్ని అది మన బాడీలో స్టార్ట్ అవ్వకముందే ఆపేయగలిగితే ఎలా ఉంటుంది? భలే ఉంటుంది కదా! ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక విషయం గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇండియాలో ఒక పెద్ద పబ్లిక్ హెల్త్ ఛాలెంజ్ గురించి. అదే సర్వైకల్ క్యాన్సర్. దీనికి పరిష్కారంగా మన దగ్గర ఒక పవర్ఫుల్ సైంటిఫిక్ ఆయుధముంది. అదే హెచ్పివి వ్యాక్సిన్. అసలు దీని వెనకున్న సైన్స్ ఏంటి? ఇది మనకు ఎందుకు అంత ముఖ్యం? లెట్స్ డైవ్ ఇన్. ఓకే, ఈ సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే కొన్ని నంబర్స్ చూడాలి. ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్ భారం ఎంత ఉందో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. 75,000. జస్ట్ ఈ నంబర్ గురించి ఒక్క సెకండు ఆలోచించండి. ఇది కేవలం ఒక అంకే కాదు. ఈ నంబర్ వెనుక ఎంతోమంది తల్లులు, సోదరీమణులు, కూతుర్లున్నారు. వాళ్ల కుటుంబాలున్నాయి, వాళ్ల కథలున్నాయి. అవును, ఆ 75,000 అనేది ఇండియాలో ప్రతి సంవత్సరం సర్వికల్ క్యాన్సర్ వల్ల చనిపోతున్న మహిళల సంఖ్య. అండ్ ఇది మన దేశంలో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో రెండవ అత్యంత కామన్ క్యాన్సర్. అన్నింటికన్నా దారుణమైన విషయమేంటో తెలుసా? వీటిలో చాలా మరణాలను మనం ఆపొచ్చు. ఇవి ప్రివెంటబుల్. ఈ చార్ట్ చూస్తే మనకు సిచ్యువేషన్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ప్రతి సంవత్సరం దాదాపు 1,20,000 కొత్త కేసులొస్తున్నాయి. కానీ మరణాలు మాత్రం 75,000. అంటే దీని మోర్టాలిటీ రేట్ చాలా చాలా ఎక్కువ. బట్ గుర్తుంచుకోండి, ఈ నంబర్స్ని మనం మార్చగలం. అయితే ఇదంతా కేవలం ప్రాబ్లం గురించి మాత్రమే కాదు, సొల్యూషన్ గురించి కూడా. ఒకవేళ ఈ క్యాన్సర్ని అది మొదలవ్వక ముందే మనం అడ్డుకోగలిగితే అప్పుడు అక్కడే సైన్స్ మనకొక దారి చూపిస్తోంది. సరే, ఇప్పుడు కొంచెం సైన్స్లోకి వెళ్దాం. ఈ క్యాన్సర్ను మనం ఓడించాలంటే ముందు దానికి కారణమేంటో అర్థం చేసుకోవాలి. ఆ కారణాన్ని ఎదుర్కోవడానికి మన దగ్గర ఉన్న పవర్ఫుల్ షీల్డ్ అంటే మన వ్యాక్సిన్ గురించి తెలుసుకోవాలి. చాలా వరకు సర్వైకల్ క్యాన్సర్ కేసుల వెనుక ఉన్న విలన్ హ్యూమన్ పాపిలోమా వైరస్. షార్ట్గా చెప్పాలంటే హెచ్పివి. ఇది చాలా కామన్ వైరస్. ఇందులో చాలా టైప్స్ ఉన్నా మనకు డేంజరస్ అయినవి కొన్ని హై రిస్క్ టైప్స్, ముఖ్యంగా హెచ్పివి 16 అండ్ 18. దాదాపు 70% కేసులకు కారణం ఈ రెండే. సో ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? ఇది చాలా స్మార్ట్ అండ్ సేఫ్ టెక్నాలజీ. ఎందుకంటే ఇందులో అసలు లైవ్ వైరస్ ఉండదు. ఇది వైరస్ లైక్ పార్టికల్స్ అనే వాటిని వాడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇవి వైరస్ లాగా కనిపించే ఖాళీ షెల్స్ లాంటివి. మన ఇమ్యూన్ సిస్టమ్ వీటిని చూసి ఓకే, ఇది హెచ్పివి వైరస్ అని అనుకుని దానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారు చేసుకోవడం నేర్చుకుంటుంది. సో ఫ్యూచర్లో నిజమైన హెచ్పివి వైరస్ ఎప్పుడైనా మన బాడీలోకి వస్తే మన ఇమ్యూన్ సిస్టమ్ ఆల్రెడీ రెడీగా ఉండి దాన్ని బ్లాక్ చేసేస్తుంది. ఇట్స్ లైక్ ఒక ఫైట్ కోసం ముందుగానే ట్రైనింగ్ తీసుకోవడం లాంటిది. గ్లోబల్గా చూస్తే మనకు కొన్ని రకాల హెచ్పివి వ్యాక్సిన్లు ఉన్నాయి. బేసిక్గా బైవేలెంట్ వ్యాక్సిన్ 2 డేంజరస్ టైప్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. క్వాడ్రివేలెంట్ 4 టైప్స్ నుంచి. ఇక నాన్ అవైలెంట్ అయితే 9 రకాల హెచ్పివి టైప్స్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ గ్లోబల్ ఫైట్లో ఇండియా ఇప్పుడు ఒక గేమ్ చేంజర్తో ముందుకొచ్చింది. అదే మన దేశీయ వ్యాక్సిన్ సర్వావాక్. దీన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసింది. ఇది నిజంగా ఒక హిస్టారిక్ అచీవ్మెంట్. ఎందుకంటే ఈ లైఫ్ సేవింగ్ టెక్నాలజీ ఇప్పుడు మనందరికీ మరింత అందుబాటులోకొచ్చింది. ఓకే, మన దగ్గర వ్యాక్సిన్ ఉంది, గ్రేట్. కానీ ఈ ప్రొటెక్షన్ని ఒక జనరేషన్ మొత్తానికి మనం ఎలా అందించబోతున్నాం? దీనికోసం ఇండియా నేషనల్ ప్లాన్ ఏంటి? లెట్స్ సీ. గవర్నమెంట్ స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉంది. దీన్ని యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ అంటే యుఐపిలో భాగంగా ఇస్తున్నారు. ప్రైమరీ టార్గెట్ 9 నుంచి 14 ఏళ్ల వయసున్న అమ్మాయిలు. ఎందుకు ఈ ఏజ్ గ్రూప్? ఎందుకంటే వాళ్ళు సెక్షువలీ యాక్టివ్ అవ్వకముందే ఈ వ్యాక్సిన్ ఇస్తే అది మ్యాక్సిమం ప్రొటెక్షన్ ఇస్తుంది. మనం చేసే ఈ ప్రయత్నం ఏదో మన దేశానికే పరిమితం కాదు. ఇది WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క గ్లోబల్ స్ట్రాటజీలో ఒక కీ పార్ట్. వాళ్ళ టార్గెట్ పేరు 90-17-90. అంటే ఏంటంటే 90% అమ్మాయిలకు వ్యాక్సిన్ ఇవ్వాలి, 70% మహిళలకు స్క్రీనింగ్ జరగాలి, అండ్ 90% కేసులకు ట్రీట్మెంట్ అందాలి. ఇది ఈ క్యాన్సర్ని ప్రపంచవ్యాప్తంగా ఎలిమినేట్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్. చూడండి, ఈ మిషన్ కేవలం హెల్త్ గురించే కాదు, ఇది ఇంకా పెద్దది. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ జెండర్ జస్టిస్. మహిళల ఆరోగ్యాన్ని కాపాడడం ద్వారా మనం వాళ్లను ఎంపవర్ చేస్తున్నాం. ఇది అందరికీ ఒక హెల్దీ అండ్ ఈక్వల్ ఫ్యూచర్ ఇవ్వడానికి మనం చేస్తున్న ఒక పోరాటం. మన దగ్గర సొల్యూషన్ ఉంది, సైన్స్ ఉంది, ప్లాన్ ఉంది. మరి మనల్ని ఆపుతున్నదేంటి? ఎందుకంటే వ్యాక్సిన్ ఒక్కటే ఉంటే సరిపోదు కదా, దాన్ని అందరికీ చేర్చాలి. అక్కడే అసలైన ఛాలెంజెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం రియాలిటీ చెక్ చేసుకుందాం.
ప్లాన్ పేపర్ మీద బావుంటుంది, కాని దాన్ని సక్సెస్ చెయ్యాలంటే కొన్ని అడ్డంకులను దాటాలి. ఇండియా ముందున్న ఆ రియల్ వరల్డ్ హర్డిల్స్ ఏంటో చూద్దాం. ఈ జర్నీ అంత ఈజీ కాదు. కొన్ని పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి. ఫస్ట్, పబ్లిక్లో అవేర్నెస్ చాలా తక్కువ. వ్యాక్సిన్ అంటే ఇప్పటికీ చాలా మందిలో ఒక రకమైన సంకోచం, హెసిటెన్సీ ఉంది. ఇక కాస్ట్, యాక్సెసిబిలిటీ లాంటివి కూడా పెద్ద ప్రాబ్లమ్స్. ముఖ్యంగా రూరల్ ఏరియాలకు వ్యాక్సిన్ను చేర్చడం, దానికి కావలసిన కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ మనం సాల్వ్ చేయాల్సిన పెద్ద పజిల్స్. కానీ ఈ ఛాలెంజెస్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ క్యాన్సర్ లేని ఒక ఫ్యూచర్ కోసం మన విజన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ అక్కడికి ఎలా వెళ్లాలో మనకొక క్లియర్ పాత్ కూడా ఉంది. మనం కొత్తగా వీల్ కనిపెట్టక్కర్లేదు. ఇది సాధ్యమే అని ప్రపంచంలో చాలా దేశాలు ఆల్రెడీ ప్రూవ్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్ట్రేలియా ఈ క్యాన్సర్ని ఎలిమినేట్ చేసే స్టేజ్కి దగ్గర్లో ఉంది. యూకే, ఈవెన్ రువాండా లాంటి దేశాలు కూడా స్కూల్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో అద్భుతమైన సక్సెస్ సాధించాయి. సో అలాంటి సక్సెస్ మనకు కూడా కావాలంటే మన స్ట్రాటజీని కూడా మనం కొంచెం మార్చుకోవాలి. కేవలం అమ్మాయిల మీదే ఫోకస్ చేయకుండా జెండర్ న్యూట్రల్ వ్యాక్సినేషన్ వైపు వెళ్ళాలి. అంటే అబ్బాయిలకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలి. అప్పుడే వైరస్ స్ప్రెడ్ని కంప్లీట్గా ఆపగలం. క్లినిక్లకే పరిమితం కాకుండా స్కూల్లోనే పెద్ద ఎత్తున డ్రైవ్స్ నిర్వహించాలి. వీటన్నిటితో పాటు చాలా పెద్ద అవేర్నెస్ క్యాంపెయిన్స్ జరగాలి. ఫైనల్గా ఒకే ఒక ప్రశ్న: ఒక క్యాన్సర్ని పూర్తిగా భూమి మీద నుంచి తుడిచిపెట్టడంలో ఇండియా ప్రపంచానికి దారి చూపించగలదా? సరైన ప్లానింగ్, మనందరి పార్టిసిపేషన్, పొలిటికల్ విల్ ఇవన్నీ ఉంటే సమాధానం ఎస్. ఇది మన జనరేషన్ ముందున్న ఒక అద్భుతమైన అవకాశం, ఒక చరిత్ర సృష్టించే అవకాశం.